హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మెత్తటి స్పాంజ్ దోశలు పచ్చి కొబ్బరితో ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా దూదిలాగా స్పాంజీగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ముందుగా మనం 2 గంటల ముందు బియ్యంని నానబెట్టి పెట్టుకోవాలి. ఇవి ఏ బియ్యం అయినా తీసుకోవచ్చు, రేషన్ బియ్యం కూడా వాడుకోవచ్చు. అలాగే పచ్చి కొబ్బరి కూడా ఒక చిప్ప తీసుకోవాలి. దీని బ్యాక్ సైడ్ ఉన్న బ్లాక్ మొత్తాన్ని నేను క్లీన్ చేసేసాను. కావాలంటే మీరు అలానే వేసుకోవచ్చు. దీన్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి 2 కప్పుల వరకు బియ్యాన్ని తీసుకొని 1 కప్పు వరకు కట్ చేసిన పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి. 2 కప్పులకి 1 కప్పు పచ్చి కొబ్బరి సరిపోతుంది. అలాగే 1 కప్పు ఫుల్గా ఉడికించిన అన్నం తీసుకోవాలి. ఇది మిగిలిపోయిన అన్నం పొద్దున యూస్ చేసింది ఏదైనా ఉంటుంది కదా, దాన్ని వాడుకోవచ్చు. అలాగే 1 స్పూన్ వరకు పంచదారని కూడా వేసుకోవాలి. దీన్ని మొత్తాన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇది మొత్తం దీనిలో కొంచెం ఓవర్లోడ్ అవుతుంది కాబట్టి 2 సార్లుగా మిక్సీ పట్టుకున్నాను నేను. దీన్ని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు వాటర్కి బదులుగా మీరు ఈ కొబ్బరి నీళ్ళని కూడా వాడుకోవచ్చు. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని పిండి మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. దీని మీద మూత పెట్టి రాత్రి మొత్తం అలా వదిలేసేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ మనం దోశలు మీరు కావాలనుకుంటే ఈ పిండితో అప్పటికప్పుడు కూడా దోశల్ని వేసుకోవచ్చు. బట్ ఈ దోశ పిండి అనేది పులిస్తేనే కదా దోశలు చాలా టేస్టీగా ఉంటుంది. ఎలాంటి పిండి అయినా కూడా పిండి పులియబెడితేనే నెక్స్ట్ డేకి దోశలు చాలా బాగుంటాయి. చూసారు కదా, నెక్స్ట్ డే మార్నింగ్ పిండి బాగా పులిసింది కదా. దీనిలోకి ఇప్పుడు కావాల్సినంత సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దోశ ప్యాన్ని హీట్ చేసుకొని దీనిలో కొద్దిగా దోశ పిండిని యాడ్ చేసి మరీ పల్చగా కాకుండా కొద్దిగా స్ప్రెడ్ చేసి దోశల్ని కొంచెం మందంగా వేసుకోవాలి. ఈ దోశ మీద మూత పెట్టుకొని స్టవ్ని సిమ్లో ఉంచి ఒక సైడ్ మాత్రమే కుక్ చేసుకున్నా కూడా దోశ బాగా కుక్ అవుతుంది. లేదు కావాలనుకుంటే రెండో వైపు కూడా టర్న్ చేసుకుని 2 వైపులా కూడా కుక్ చేసుకోవచ్చు. చూసారు కదా, దోశ మీద ఇలా బబుల్స్ ఫామ్ అయ్యి దోశ అనేది చాలా ప్లఫీగా వస్తుంది. ఇది ఓవర్ నైట్ సోక్ చేయడం వలన పిండి అనేది కూడా చాలా బాగా ఫర్మెంట్ అయింది కదా. సో దోశలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో ఈ టేస్ట్ నాకు కామెంట్ చేసి చెప్పండి. రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.